శ్రీరాముడికి తాను పుట్టిన భూమిలోనే తనకి చోటు లేకుండా పోయింది. తన జీవితంలో ఆ రామచంద్రుడు వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డాడో అలానే ఈ అయోధ్య రామాలయం కూడా 492 సంవత్సరాల నుండి కష్టాలు పడుతూనే ఉంది. అందులో భాగంగానే ఈ రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. అలా 73వ ఉద్యమంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామమందిర్ నిర్మాణానికి ఆ 2.77 ఎకరాల స్థలాన్ని రామాలయ ట్రస్ట్ వారికి సుప్రీంకోర్టు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. అసలు అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చింది, అయోధ్య చరిత్ర ప్రత్యేకతలేంటి, అసలు అయోధ్యలో రామాలయానికి సంబంధించి గొడవలు ఎలా మొదలయ్యాయి, దేవాలయాలని మసీదులని ఎందుకు కూల్చారు, హిందువులకి ముస్లింలకి మధ్య గత 500 ఏళ్ల నుంచి ఇక్కడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, చివరికి అయోధ్య హిందువులకు ఎలా దక్కింది, ఇప్పుడు అక్కడ కడుతున్న గుడి విశేషాలు ప్రత్యేకతలేంటి, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, మొదటిగా అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది. పురాణాల్లో మహారాజైన ఆయుధ్ని శ్రీరాముల యొక్క పూర్వీకునిగా చెప్పుకునేవారు. అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. మహారాజైన ఆయుధ్ ఈ నగరంలో పుట్టినందువల్ల దీనికి అయోధ్య అని పేరు వచ్చింది. అయితే అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. ఇక గౌతమ్ బుద్ధుని కాలంలో ఈ నగరాన్ని పాలి భాషలో అయోధ్యహాగా అని పిలిచేవారు. ఇది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్నిస్తుంది. ఇక నెంబర్ 2, అయోధ్య ప్రాంతం యొక్క చరిత్ర ప్రత్యేకత. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాదు జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని సాకేతపురం అని కూడా అంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్యనే. అలాగే రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమైన ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని కూడా. ఇక మనం శ్రీరాముని కాలానికి వస్తే ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవారు. ఆయన తన రాజ్యాన్ని దూరదృష్టితో చాలా చక్కగా పరిపాలించేవాడు. దాంతో నగర వాసులతో పాటు గ్రామీణ ప్రజలు రాజైన దశరథ మహారాజుపై ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. అయితే దశరథుడు ఒక రాజు మాత్రమే కాదు, మహర్షికి సమానమైన వాడు. అందుకే ఆయన్ని రాజర్షి అంటారు. ఇక ఆయన సత్యానికి కట్టుబడి ఆయన రాజ్యాన్ని ఎంతో చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. ఇన్ని గొప్ప పరిపాలన లక్షణాలు కలగలుపుతో ఆయన పరిపాలనలో ఆయన రాజ్యమైన అయోధ్య ఇంద్రుడు పాలించే స్వర్గాన్ని గుర్తు చేసే అద్భుతమైన నగరంలో ప్రజలు కనిపించేది. ఇక ఇక్కడే ఉండే ప్రతి ఒక్కరూ తమ సొంత కష్టాన్ని నమ్ముకొని వారికి ఉన్న దాంట్లో తృప్తిగా ఎంతో నిజాయితీగా దురాశకు దూరంగా ఉంటూ జీవించేవారు. అలానే ప్రతి ఇంట్లో పశువులు ధాన్యం రూపంలో సంపదలు వెలసిల్లుతూ ఉండేవి. ఇక దశరథ మహారాజు రాజ్యమంతా కూడా అజ్ఞానం క్రూరత్వం లేని రాజ్యంగా పేరు తెచ్చుకుంది. అలానే ఇక్కడ మనుషులంతా కూడా ఆత్మజ్ఞానంపై అవగాహన ఉన్నవారే. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు నేర్చుకుని జ్ఞానోదయం కలిగిన వారిలా ఉండేవారు. ఇలా తన రాజ్యంలో ప్రశాంతతను నింపుతూ రాజ్యాన్ని రక్షిస్తున్న దశరథ మహారాజు గారి మార్గదర్శకత్వంలో ఆయన రాజ్యమంతా శ్రేయస్సు, ధర్మం, సామరస్యంతో వెలసిల్లేది. ఇక నెంబర్ 3, అయోధ్య ప్రాంతంలోని రామాలయ నిర్మాణ గొడవలు. అయోధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న రామాలయం నిర్మాణం వెనక ఎంతో పెద్ద చరిత్ర దాగి ఉంది. అయోధ్య వివాదం ఈనాటిది కాదు, శతాబ్దాల నాటిది. దాదాపు 500 ఏళ్ల నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఇంకా పుంజుకుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా కాలంగా మతపరమైన వివాదం నడుస్తుంది. అయితే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు, బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంగా ముస్లింలు, ఇలా వీరిద్దరూ ఈ ప్రాంతంతో అనుబంధాన్ని కలిగి ఉండటంతో ఈ ప్రాంతం విషయంలో ఎన్నో గొడవలు విపరీతంగా జరుగుతూ వచ్చాయి. అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి అనేది వెనక్కి వెళ్ళి మనం చూస్తే 1528లో ఇక్కడున్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు. దీంతో వివాదం మొదలైంది. అలా 1528లో మొఘల్ రాజైన బాబర్ ఈ ల్యాండ్లో మసీదు కట్టమని ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ ఆర్డర్స్ ప్రకారం మీర్బాకి అయోధ్యలో ఒక మసీదుని కట్టారు. ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. ఈ విషయం ఆ మసీదు గోడలపై రాసి ఉంది. అలానే ప్రభుత్వ పత్రాల్లో కూడా ఉంది. అయితే రాముడి గుడి పడగొట్టి మరీ మసీదు కట్టారని ఎక్కడా కూడా రాసిలేదు. కానీ అప్పట్లో మొఘల్ రాజులు ఎన్నో హిందువుల గుళ్ళను పడగొట్టి మసీదులు కట్టించారని ప్రూఫ్ ఉంది. అయితే ఈ మసీదు కూడా అలానే కట్టి ఉండొచ్చని 1528 నుండి చుట్టుపక్కల ఉండే ప్రజలు అనుకునేవారు. ఆ తర్వాత 1855లో నవాబ్ పాలనా కాలంలో చాలా మంది ముస్లింలు మసీద్ దగ్గర చేరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో అయోధ్య హనుమాన్ గర్హి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం గుంపుగా బయలుదేరారని బ్రిటిష్ చరిత్రలో రాసి ఉంది.
ఇక 1885లో మొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ అక్కడ ఉన్న ఆ 2.77 ఎకరాల స్థలంలో రామ మందిరాన్ని కట్టడం కోసం అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక అభ్యర్థన దాఖలు చేశారు. అయితే ఆ అభ్యర్థనని కోర్టు ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ 1950లో అయోధ్యలో హిందువులకి ముస్లింలకి మధ్యలో ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు. ఆ తర్వాత నుండి హిందువులంతా కూడా ఆ 2.77 ఎకరాల ల్యాండ్ని వారికి ఇవ్వాలని, అందులో రాముడి గుడి కట్టుకుంటామని వాదించడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు. ఇక ముందు కూడా ఈ స్థలం విషయంలో ఇలానే హిందువులకి ముస్లింలకి గొడవలు వస్తాయనే ఉద్దేశంతో అలా జరగకుండా ఉండడం కోసం ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసి లోపల స్థలం మసీదు కోసం, బయట స్థలం రామాలయం కోసం అని సపరేట్ చేశారు. అలా మసీదులో ముస్లిమ్స్, దాని బయట ఉన్న చిన్న ప్లేస్ను ఆలయంగా మార్చుకుని హిందువులు పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే 1949లో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదు లోపలికి వెళ్లి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు. అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిసాయని భక్తులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా నిజం కాదని, 3 వ్యక్తుల విగ్రహాన్ని మసీదు లోపల పెట్టారని అధికారిక పరిశోధనలో తేలింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఆ ప్లేస్ని లాక్ చేశారు. అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. దాంతో సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి. ఆ తర్వాత 1959 నుంచి కూడా 3 వర్గాల వారు కోర్టులో కేసు వేశారు. ఇక్కడ 3 వర్గాలు అంటే అందులో ఒకరు విశ్వ హిందూ పరిషత్ వారు. ఈ వర్గంలో హిందువులు ఉంటారు. వీరి వాదన ఏమిటంటే రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి, రామ జన్మభూమి అయోధ్య కాబట్టి ఈ మసీద్ అనేది అక్రమ కట్టడం. ఇంతకుముందు దీని కింద రాముడు ఆలయం ఉండేది. అందుకోసం ఈ ల్యాండ్ మాకే సొంతం. ఈ ల్యాండ్ మాకు ఇప్పిస్తే ఇందులో మేము రామాలయం కట్టుకుంటామని ఈ వర్గం వారు కోర్టులో అప్పీల్ చేశారు. ఇక రెండో వర్గం ఏంటంటే సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్. ఇది ముస్లిమ్స్ వారిది. వీళ్ళ వాదన ఏమిటంటే ఈ మా మసీద్ ఎప్పటి నుండో ఉంది, ఎప్పటి నుంచో ఇక్కడ మేము ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్ మాకే సొంతం అని అప్పీల్ చేశారు. ఇక మూడో వర్గం నిర్మోహయ ఆకార. ఈ వర్గంలో కొంతమంది పూజారులు ఉన్నారు. వీళ్ళ వాదన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం, దీని మీద బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్లో రాముడి గుడి కట్టాలి, ఆ మేనేజ్మెంట్ని మాకే ఇవ్వాలి, ఈ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం ఏదైనా సరే అది మాకే సొంతం అని ఈ వర్గం వారు కోర్టులో అప్పీల్ చేశారు. అలా అప్పటి నుంచి ఈ 3 వర్గాల కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. అయితే 1986లో మొదటి వర్గం వారైన విశ్వ హిందూ పరిషత్ వారు మరొక కేసు వేశారు. అదేంటంటే లాక్ వేసిన ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి, అందులో ప్రార్థనలు చేసుకోవడానికి హిందువుల్ని లోపలికి అనుమతించాలని కేసు వేశారు. అయితే అందుకు కోర్టు ఒప్పుకుంది. అలా 37 సంవత్సరాల తర్వాత 1986లో తిరిగి ఆ రాముడికి హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత మరలా 1980లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ 2.77 ఎకరాల ల్యాండ్లో రాముడి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళన ప్రారంభించారు. అయితే ఈ ఆందోళనలకు సపోర్ట్గా బీజేపీ నిలిచింది. ఇలా ఈ మొత్తం వివాదానికి పొలిటికల్ సపోర్ట్ లభించింది. అయితే విశ్వ హిందూ పరిషత్కి సపోర్ట్ చేయడం కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్ర చేయాలని డిసైడ్ చేసింది. ఈ ఊరేగింపుకు బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. అలానే ఈ సంఘానికి సంబంధించిన వేలాది మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. అలా ఈ యాత్ర సెప్టెంబర్ 25, 1990న 10,000 కిలోమీటర్ల పొడవు ఉండాలనే భావనతో సోమనాథ్లో స్టార్ట్ అయ్యింది. అలా సాగుతున్న ఈ యాత్ర వందలాది గ్రామాలు ఇంకా నగరాల నుండి, అంటే గుజరాత్లో దాదాపు 600 గ్రామాలు, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ నుండి సాగుతూ దాదాపు రోజుకు 300 కిలోమీటర్లు సాగింది. అయితే ఈ రథయాత్ర ప్రయాణ సమయంలో మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు అంతా కూడా మతపరమైన నినాదాలు చేస్తూ హిందువుల స్థలాన్ని ముస్లింలు ఆక్రమించారని చెబుతూ పోస్టర్లను పంచుతూ ప్రయాణించారు. అలానే దీనికి నేతృత్వం వహిస్తున్న అద్వానీ ఒకే రోజులో 6 ర్యాలీల్లో ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగాల్లో అద్వానీ బాబ్రీ మసీదు స్థలంలో దేవాలయం నిర్మించేంత వరకు కూడా ఏ హిందువు శాంతిగా జీవించలేడని ఆయన చెప్పాడు. దాంతో ఆయన ప్రసంగం వివాదాలకు దారినిచ్చేలా ఉందని భావించిన ప్రభుత్వం ఢిల్లీలో వీరి యాత్రను చాలా రోజుల పాటు నిలిపివేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో అద్వానీని అరెస్ట్ చేయాలనుకుంది, కానీ చేయలేకపోయింది. ఆ తర్వాతి నెలలో అనగా 1990 అక్టోబర్ 23న అద్వానీని అరెస్ట్ చేయడానికి అధికారం వచ్చింది. దాంతో అద్వానీని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచారు. అద్వానీతో పాటు విహెచ్పి నాయకుడైన అశోక్ సింఘాల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే అద్వానీని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు యాత్రతో పాటు అయోధ్య వైపు వెళ్లారు. ఈ యాత్రను వివాదాలని ఆపాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అయోధ్యకు వెళ్లే కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయాలని చెప్పారు. దాంతో ఆ సమయంలో ఏకంగా 150,000 మందిని అరెస్ట్ చేశారు. అయినా కూడా ఇది ఆగలేదు. మరలా 1992 డిసెంబర్ 6న ఈ మసీదు స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ ఇంకా బీజేపీ సంస్థల వాలంటీర్లు కలిసి మసీదు లోపల ఒక ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ఇంకా కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడారు. అయితే ఈ ప్రసంగాలు జరుగుతున్న టైంలో జనం అంతా చాలా ఉధృతంగా నినాదాలు చేస్తూ మసీదు చుట్టూ పోలీసు వారు ఉన్నా కూడా ఈ వాలంటీర్లంతా కలిసి గొడ్డలతో మసీదుపైకి వెళ్లిపోయి మసీదును ధ్వంసం చేశారు. అలానే మరికొందరు హిందువులు అయోధ్యలోని మిగతా కొన్ని మసీదులను కూడా కూల్చివేశారు. దాంతో ఈ గొడవల్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 మంది భద్రతా సిబ్బందిని అయోధ్యకు పంపించింది. అయితే పెద్ద సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు ఉండడం వల్ల అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఇంకా విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్ల మధ్య ఒక యుద్ధమే జరిగింది. ఇది 3 రోజుల పాటు కొనసాగింది. ఆ యుద్ధంలో 20 మంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు మరణానికి గురయ్యారు. అయినా కూడా ఈ భద్రతా దళాలు వారిని ఆపలేకపోయాయి. దాంతో విశ్వ హిందూ పరిషత్ వారు సృష్టించిన ఈ విధ్వంసం వల్ల దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య హింసకు దారితీసింది. ఇలా ఈ ఘోరం జరిగిన తర్వాత జైపూర్, బోధ్పూర్, అహ్మదాబాద్, బరోడా, హైదరాబాద్ లాంటి ఇంకా చాలా చోట్లలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చాలా అల్లర్లు జరిగాయి. దాంతో ఎంతోమంది ముస్లింలు మరణించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ కూల్చివేతపై విచారణ జరపాలని ఆదేశించింది. దాంతో రిటైర్డ్ జడ్జి మన్మోహన్ సింగ్ లిబ్రహాన్ చేసిన విచారణలో తేలింది ఏంటంటే దాదాపు 68 మంది ఈ కూల్చివేతకు పాల్పడ్డారని తెలిసింది. ఇందులో అద్వాయి, వాజ్పేయి, జోషి మరియు ఉమాభారతితో పాటు అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నారని తేలింది. దాంతో వీరిపై కేసులు నమోదు చేశారు. అయితే చాలా మంది ముస్లింలు ఈ సమయంలో హిందువుల వల్ల మరణించడంతో ముస్లింలు తిరిగి హిందువులపై దాడి చేయాలని అనుకున్నారు. దాంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. 2002లో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ను ప్రారంభించింది. అయినప్పటికీ అదే సంవత్సరం రైల్లో వస్తున్న కరసైనికులపై ముస్లింలు దాడి చేసి బోగీలను తగలబెట్టడంతో ఈ వివాదం కొత్త రూపం దాల్చింది. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనితో గోద్ర అలర్లు జరిగాయి. అందులోనూ వందలాది మంది ముస్లిం సోదరులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ స్థలం ఎవరిదో తేల్చేందుకు 3 వర్గాల వారు హైకోర్టులో 2002 నుంచి వారి వాదనలు వినిపించడం ప్రారంభించారు. దాంతో ఈ స్థలంలో మసీదు కంటే ముందు నుంచి రాముడి ఆలయం ఉందా లేదని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. వారి పరిశోధనలో మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఇక 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ ప్లేస్ ముగ్గురికి సమానంగా కేటాయించాలని తీర్పునిచ్చింది. ఒకటి మందిరానికి, ఇంకొకటి మసీదుకి, మూడవది నిర్మోహ ఆకారాకి. అయితే ఈ జడ్జిమెంట్ 3 వర్గాల వారికి నచ్చలేదు. అందుకని ఈ కేసుని సుప్రీంకోర్టులో వేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ ప్లేస్ ఎవరిదని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలను చూపించాలని చెప్పింది. అలానే ఆ సైట్ గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. దాంతో అన్ని వాదనలకు తెరపడేలాగా అసలు నిజం ఏమిటో బయటపడేలా ఒక రోజు రానే వచ్చింది. అదే 2019 నవంబర్ 9. ఆ రోజున సుప్రీంకోర్టు తన తీర్పును బయటపెట్టింది. అదేంటంటే ఆర్కియలాజికల్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదుని ఒక హిందూ టెంపుల్ పైన కట్టారని, పైగా ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఈ 2.77 ఎకరాల ల్యాండ్లో శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చు అని, అలాగే ముస్లింలు మసీదుని హిందువులు కూల్చారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా మంచి ప్లేస్లో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ప్లేస్ని గవర్నమెంట్ ముస్లింలకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది. అంతేకాకుండా నిర్మోహి ఆకార వర్గానికి ఈ ల్యాండ్ పైన ఎలాంటి రైట్ లేదు. కాకపోతే కుదిరితే ఆలయ నిర్మాణ ట్రస్ట్లో ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత 3 వర్గాల వారు కూడా ఈ తీర్పును అంగీకరించారు. ఇలా కోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత 2020లో అద్వానీ సింగ్ మరియు మొత్తం 30 మంది నిందితుల్ని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇక ఈ తీర్పు అనంతరం అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమైంది. నెంబర్ 4, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి డబ్బు ఎలా సమకూరింది? 492 సంవత్సరాలు ఈ 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. 73వ ఉద్యమంలో సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న రాముడికి సంబంధించిన జన్మభూమిని రామాలయ ట్రస్ట్ వారికి ఇవ్వాలని తీర్పునిచ్చింది. దాంతో ఇక ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రామాలయ ట్రస్ట్ వారు ఆ 2.77 ఎకరాల ప్లేస్తో పాటు రామమందిర నిర్మాణం కోసం మళ్లీ వేరుగా 100 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత 2020 ఆగస్టు 5న అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అయితే రామాలయ నిర్మాణానికి L&T కన్స్ట్రక్షన్ ఇంకా టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ వారు సహకరించారు. ఇక రామమందిర నిర్మాణానికి కావాల్సిన డబ్బు గురించి మాట్లాడితే ప్రభుత్వం తలుచుకుంటే ఆ నిర్మాణం చేయడం చాలా తేలిక. అంతేకాదు దేశంలో ఉన్న బిజినెస్ మెన్స్ తలుచుకుంటే పెద్ద విశేషమే కాదు. వారు అనుకుంటే అద్భుతంగా రామమందిర నిర్మాణాన్ని కట్టుకోవచ్చు. కానీ రాముడు 150 కోట్ల భారతీయుల అందరివాడు కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా లేదంటే ఒక ప్రభుత్వం అయినా ఆయన మందిరాన్ని కడితే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండిపోతుంది. లేదంటే ఏ సంస్థ కడుతుందో ఆ సంస్థకు సంబంధించిన ఆస్తిగా చెప్పుకోబడుతుంది. ఎలా అంటే బిర్లా మందిర్ అనేది బిర్లా వాళ్ళు కట్టడంతో ఆ ఆలయం లోపల ఉండే వెంకటేశ్వర స్వామి అందరివాడైనా కూడా ఆ దేవాలయం బిర్లా మందిర్గా ప్రసిద్ధి చెందింది. అలా అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో
రామ మందిర తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ పేరుతో 2021 జనవరి నుండి 44 రోజుల పాటు భారతదేశంలో ఉన్న సుమారు 5.5 లక్షల గ్రామాలు పట్టణాల నుండి 12 కోట్ల మంది హిందువుల నుండి అలానే దేశ విదేశాల నుండి కూడా నిధి సేకరణ చేశారు. ఇక ఈ రామాలయ నిర్మాణానికి 1100 కోట్లు అవసరమయ్యాయి. అయితే ఆలయ ట్రస్ట్కి విరాళాలుగా 3400 కోట్ల రూపాయలు అందాయి. ఇక ఈ సొమ్ములో కొంత ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన తర్వాత మిగిలిన డబ్బుతో అయోధ్యని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక నెక్స్ట్ నెంబర్ 5, అయోధ్యలో రామాలయాన్ని ఏ డిజైన్లో ఎలా కడుతున్నారు. మొదటిగా రామమందిర డిజైన్ విషయానికి వస్తే ఇప్పుడు కడుతున్న ఈ రామమందిర డిజైన్ని ఆల్రెడీ 30 ఏళ్ల క్రితమే అనగా 1989లోనే రెడీ చేసేశారు. ఈ ఆలయ డిజైన్ని ప్రత్యేకంగా దేవాలయాల ఆకృతిని రూపొందించడంలో చేయి తిరిగిన చంద్రకాంత్ సోపురా అనే వ్యక్తి ఈ రామాలయాన్ని డిజైన్ చేశారు. ఈయన శిల్పశాస్త్రంపై 12 పుస్తకాలు రచించారు. అంతేకాదు చంద్రకాంత్ సోపురా భారతదేశంలో నిర్మిస్తున్న మరో 8 ఆలయాలకు కూడా డిజైన్లను అందిస్తున్నారు. అలానే సోమనాథ్, అక్షర్ధం లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతుల్ని సోంపుర కుటుంబమే రూపొందించింది. అయితే 1989లో విశ్వ హిందూ పరిషత్ అప్పటి అధిపతి అయిన అశోక్ సింఘల్ బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోంపురాని సంప్రదించి అయోధ్యలో కడుతున్న రామమందిరానికి డిజైన్ అందించాలని కోరారు. ఏదైనా ఆలయానికి డిజైన్ చేయాలి అంటే ముందుగా ఆ ఆలయం కట్టే భూమిని పరిశీలించాలి. అలా భూమిని పరిశీలించడానికి అశోక్తో కలిసి సోంపుర అయోధ్యకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈ భూమి కోసం జరుగుతున్న వివాదం వల్ల అక్కడ ఎంతో భద్రత ఉండేది. అలా అక్కడ ఉన్న భద్రత వల్ల అశోక్ని ఆలయం చోటుకు అనుమతించలేదు. ఎందుకంటే అశోక్ సింఘల్ ఆ ప్లేస్ కోసం పాటుపడుతున్న విశ్వ హిందూ పరిషత్ అధిపతి కాబట్టి. దీంతో సోంపుర ఒక్కరే ఒక భక్తుడిగా ఆ స్థలానికి వెళ్లి రహస్యంగా తన కాలి అడుగులతో భూమిని కొలిచి బయటికి వచ్చి పేపర్లో రాసుకునేవారు. ఇలా సోంపుర కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత మందిర డిజైన్లు రెడీ చేశారు. ఆ తర్వాత ప్రయోగరాజ్లో కుంభమేళ జరిగినప్పుడు సాధువులు, మఠాధిపతులు, సంఘాలు వంటి వారు సోంపుర డిజైన్ను పరిశీలించి ఆ డిజైన్ బాగుందని దాన్ని ఆమోదించారు. అయితే ఉత్తర పశ్చిమ భారత్లో ఎక్కువగా అనుసరించే నిర్మాణ డిజైన్ అయిన నాగరి శైలిలోనే ఈ అయోధ్య రామాలయం ఉంటుంది. అయితే ఈ ఆలయం నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనిని ఇనుము, సిమెంట్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. ఇలా రాతితో నిర్మాణాలను చేయడం నాగరి శైలి ప్రత్యేకత. అయితే సాధారణంగా నాగరశైలి భవన నిర్మాణంలో పెద్ద పెద్ద ప్రహరీలు ఉండవు. ఇక ప్రస్తుతం రామమందిరం మొత్తం విస్తీర్ణం 67 ఎకరాలు. అయితే రాముడి ప్రధాన మందిరం మాత్రం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అలానే పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఈ మందిరాన్ని ఒకేసారి 10,000 మంది దర్శించుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ఇక మందిరం ఆవరణలో దాదాపు 1,00,000 మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చు. అలానే రామాలయ సింహద్వారం ఏనుగులు, సింహాల ఆకృతితో అత్యంత కళాత్మకంగా ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని 50 అడుగుల లోతైనటువంటి పునాదితో కడుతున్నారు. ఎందుకంటే ఈ ఆలయం కిందంతా కూడా వందల ఏళ్ల తరబడి నిర్మాణాలు ఒకదాని మీద ఒకటి, అలా రామ మందిరం, మసీదు, మళ్ళీ మందిరం, మళ్ళీ మసీదు, ఇలా చాలా నిర్మాణాలు జరిగాయి. కాబట్టి కిందంతా కూడా ఆ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు ఉండిపోయాయి. అందుకే వాటన్నిటిని క్లియర్ చేసి లోతుగా చాలా స్ట్రాంగ్ పునాది కట్టి ఈ పునాది పైన 22 అడుగుల ఎత్తులో గ్రానైట్తో పీఠం వేసి దానిపైన దేవాలయం యొక్క స్తంభాలు, మిగిలిన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. అలానే ఈ నిర్మాణాన్ని 3 అంతస్తులతో 5 మండపాలతో నిర్మించారు. అవి ఏంటంటే మృత్యు మండపం, రంగ మండపం, కూదు మండపం, కీర్తన మండపం, ప్రార్థన మండపం. అలానే ఈ ఆలయానికి 5 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఇలా 5 గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇక అష్టభుజి ఆకృతిలో ఉండే రామయ్య గర్భగుడికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 161 అడుగులు ఎత్తైన శిఖరం ఉంటుంది. అయితే ఈ శిఖరం కోసం రాజస్థాన్కి చెందిన 4 లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించారు. ఈ గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదర్శన చేసుకోవచ్చు. ఇక ఆలయ స్తంభాల విషయానికి వస్తే మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160, ఫస్ట్ ఫ్లోర్లో 132, సెకండ్ ఫ్లోర్లో 74 స్తంభాలు ఉంటాయి. అలానే భారతదేశంలో గంటల తయారీలు ప్రసిద్ధి చెందిన అటాహ్ నుండి రామాలయం కోసం 2100 కిలోల గంటను తీసుకొచ్చారు. అయితే 6 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పున్న ఈ భారీ గంట ధర 21 లక్షల రూపాయలు. ఇక వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన వివిధ వృక్షజాతులకి రాముడి జీవిత విశేషాలతో సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తూ ఆలయ ప్రాంగణంలోనే రామకథ కుంజు పార్క్ ఉంటుంది. అలానే ఈ వివాదాత్మక ప్లేస్ అయిన 2.77 ఎకరాల భూమి ఎవరిదని నిర్ణయించేందుకు కోర్టు అప్పట్లో నియమించిన ఆర్కియాలజిస్ట్ చేసిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను ప్రదర్శించేందుకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇక అయోధ్య ఆలయానికి మూల స్తంభమైన కరసేవక్పురం గురించి చెప్పాలంటే రామమందిరం నిర్మిస్తున్న స్థలానికి దగ్గరలో ఉన్న స్థలంలో 3 ఎకరాల్లో ఒక కార్ఖానా విస్తరించి ఉంది. దీనినే కరసేవక్పురం అని అంటారు. ఈ కరసేవక్పురంలో అయోధ్య ఆలయానికి మొత్తానికి కావలసిన రాతి నిర్మాణాలు ప్రాణం పోసుకున్నాయి. అయితే ఎప్పటికైనా రామమందిర ఆలయ నిర్మాణం కళ నిజమవుతుందనే దృఢ విశ్వాసంతో రామజన్మభూమి 1990లోనే ఈ కార్ఖానాను ఏర్పాటు చేసింది. కాకపోతే తయారు చేసిన రాతి స్తంభాలను నిల్వ చేయడానికి చోటు సరిపోక రాళ్లు చెక్కే పనిని 2006 నుండి 2011 మధ్య ఆపేశారు. కానీ మిగిలిన కాలమంతా ఏకదాటిగా రాతి ఆకృతుల పని కొనసాగుతూనే ఉంది. అయితే నెలలో ఒక అమావాస్య నాడు మాత్రమే వీళ్ళు పనులు చేయరు.
అలానే రామమందిర నిర్మాణంలో ఏం వాడతారనే విషయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం కోసం అంతటా రాతినే వాడతారు. ఎక్కడ కూడా ఇనుమును సిమెంట్ని వాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 30 ఏళ్లుగా కరసేవకపురంలో రాతిని చెక్కే పనులు చేస్తూనే ఉన్నారు. అయితే రామమందిరానికి ఉపయోగించే 4 లక్షల చదరపు అడుగుల గులాబీ ఎరుపు రంగు రాజస్థానీ బన్సీ బహర్పూర్ రాళ్లు ఎంతో బలంగా అందంగా ఉంటాయి. అందుకే దేశంలోని ప్రముఖ ఆలయ నిర్మాణానికి బన్సీ బహర్పూర్ ఇసుకరాయిని ఉపయోగించారు. అయితే బన్సీ బహర్పూర్ ఇసుకరాయి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోని బయానా తహసీల్లో ఉందని కనుక్కున్నారు. అయితే ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా కావడంతో 2021లో భరత్పూర్లోని బ్యాండ్ భరిత వన్యప్రాణుల అభయారణ్యం పరిసరాల్లో గులాబీ ఇసుకరాయిని తవ్వేందుకు పర్మిషన్ కోసం 398 హెక్టార్ల రక్షిత అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేందుకు కేంద్రం నుండి ఆమోదం లభించింది. ఇలా ఈ ఆలయాన్ని ఎంతో దృఢంగా 100 ఏళ్ల పాటు ఎన్ని భూకంపాలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా చెక్కు చెదరకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధ భక్తితో కొన్ని వేల మంది వరకు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాన సీతారాముల మూర్తుల విగ్రహాలు ఒక ఎత్తు. అయితే ఈ విగ్రహాల కోసం శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించే శాలిగ్రామ శిలను ఉపయోగించారు. ఇక ఈ శాలిగ్రామ శిలలు ఎలా తయారవుతాయి అంటే హిమాలయాల నుంచి ఉద్భవ ప్రవాహంలో సాగుతూ భారీ శిలను చీల్చుకుంటూ సాగే గండకీ నది ద్వారా 33 రకాల శిలాజాలతో నేపాల్ పరిసరాల్లో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి. ఇలా తయారైన శాలిగ్రామ శిలల్లో కోట్ల ఏళ్ల నాటివని నమ్ముతున్న భారీ శాలిగ్రామ శిలలని నేపాల్ నుంచి తెప్పించి సీతారాముల విగ్రహాలకు ఉపయోగించారు. ఇక ఈ 2 శాలిగ్రామ శిలల్లో ఒకదాని బరువు 18 టన్నులు, మరొక దాని బరువు 16 టన్నులు. అయితే నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న ఈ శిలలకు పూజారులు స్థానికులు ఘనస్వాగతం పలుకుతూ పూలతో అలంకరించారు. అలానే ఎంతో భక్తితో శ్రీ సీతారామ విగ్రహాలు తయారయ్యే ఈ శాలిగ్రామ శిలలకు పూజలు కూడా చేశారు. ఆ తర్వాతే ఆ శిలల్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అప్పగించారు. ఇక గర్భగుడిలో ఆ రామచంద్రుడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిరం గర్భగుడిలో ఉండే శ్రీరామచంద్రుని విగ్రహం 51 అడుగుల ఎత్తుతో బాలుడి రూపంలో ధనసు విల్లు ధరించి కమలంపై కూర్చొని బాలరాముడికి దర్శనమిస్తాడు. అలానే శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ఆ మూర్తిపైన ప్రసరించేలా ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణకు 500 ఏళ్లు పట్టింది కదా. మరొకసారి భవిష్యత్తులో అలాంటిది జరగకుండా ఉండేందుకు తర్వాతి కాలం వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలా అయోధ్య రామాలయం చరిత్ర, దాని వెనక జరిగిన సంఘటనలు, వాస్తవాలు, వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టికలను తయారు చేసి ఈ టైం క్యాప్సూల్ని రామాలయం నిర్మించే ప్రదేశంలో 200 అడుగుల లోతులో ఆలయ నిర్మాణం తామరపత్రం కింద దీన్ని దాచిపెడుతున్నారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపై వివాదానికి తెరతీస్తే ఈ టైం క్యాప్సూల్ ద్వారా వారికి సమాధానం దొరుకుతుంది. ఇలా ఈ రామాలయ మందిర ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులని డిసెంబర్ నెలలోపు పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. అలానే మిగతా నిర్మాణం అంతా కూడా 2025 వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఇక 2024 జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ ఉత్సవాన్ని జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి తర్వాత నుండి స్టార్ట్ చేసి 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ వారు చెప్పారు. అయితే ఈ ఉత్సవం కోసం కొన్ని కోట్ల మంది అయోధ్య వస్తారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది. ఇన్ని వాదనలు, ఘర్షణలు, మరణాల తర్వాత సాధించిన ఈ రామజన్మ భూమిలో నిర్మించే అయోధ్య రామాలయంలో ఉండే బాలరాముణ్ణి భక్తులంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శించుకోవాలని, ఆ రామచంద్రుని ఆశీస్సులతో ఈ ఉత్సవం కనుల పండుగ జరగాలని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది అయోధ్యకు సంబంధించిన ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.